మీన రాశి వారికి రాబోయే 126 రోజుల పాటుగా రాహు గ్రహం తన స్వంత నక్షత్రం అయినటువంటి శతభిష నక్షత్రం మీద పయనం చెందడం వల్ల, కుంభరాశిలో చెందడం వల్ల మీన రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాలు ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, అన్ని కేటగిరీ వాళ్ళని చక్కగా కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. శని గ్రహం మీ యొక్క జన్మరాశిలో మీనంలో ఉన్నారు. ఏలినాడు శని సెకండ్ ఫేజ్లో ఉన్నారు. రాహు మీకు వ్యయంలో ఉన్నారు, 12th హౌస్లో ఉన్నారు. మరి ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నామయ్యా అంటే, నవంబర్ 2025 నుండి 2 ఆగస్ట్ 2026 వరకు కూడా రాహు శతభిష నక్షత్రం మీదనే ఉంటారండి. కాకపోతే ఇప్పుడు రాబోయే రోజులు ఏంటంటే, ఈ యొక్క జనవరి 25, 2026 నుండి 30 మే 2026 వరకు, సో 126 రోజుల పీరియడ్. ఈ పీరియడ్లో రాహుగ్రహము శతభిష నక్షత్రం 3, 2 పాదాల మీద పయనం చెందుతారు. ఇలా పయనం చెందినప్పుడు రాశి చక్రంలో ఉంటారు కదా, కుంభంలో నవాంశ చక్రం అని ఒకటి ఉంటుందండి. రాశి శరీరం అయితే నవాంశ ఆత్మ లాంటిది. వీటి కాంబినేషన్ ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు స్ట్రాంగ్ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మొదటి 63 రోజులు నవాంశలో కుంభంలో ఉంటారు. తర్వాత 63 రోజులు అయినా మకరంలో ఉంటారు. శనివత్ రాహు అంటారు. రాహు శనిలాగా పనిచేస్తారు. శని రాహులు మిత్రులు కాబట్టి బలంగా ఉంటారు రాహు. మరి ఇలా బలంగా ఉన్నప్పుడు ఈ యొక్క మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూద్దామండి. సో ఈ 126 రోజులు మీనరాశి వారికి బయట కాదండి, లోపలే భూకంపం తీసుకొస్తాయి. అంటే వరి అవసరం లేదు. నిద్ర, ఖర్చులు, విదేశీ యోగాలు, రహస్యాలు అన్నీ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యే పీరియడ్ అని చెప్పవచ్చండి. ముఖ్యంగా శతభిష నక్షత్రం వరుణదేవుని యొక్క ఆశీర్వాదంతో మనసు లోపల ఉన్న భయాలు లాగేసి ఉంటాయండి. కొంతమందికి పాత కర్మలు ఒక్కొక్కటిగా బయటపడే సమయం అండి. మరి ఎవరికి విదేశీ సీక్రెట్ గిఫ్ట్, సడన్ సీక్రెట్లు అనేది వస్తుందో, 12th హౌస్ అంటే హాస్పిటల్ బిల్లులు కూడా, ఎవరికి హాస్పిటల్ బిల్స్ వస్తాయో, 12th హౌస్ అంటే సర్వీస్, ఎవరు ఆశ్రమాలు ఇట్లాంటి వాటికి ధ్యానానికి వెళ్తారో, ఇలాంటి వరకు ఎవరికి యాక్టివేట్ అవుతాయో చూద్దాం. చివరి దాకా వినండి. మరి శతభిషక్ అంటే 100 మంది డాక్టర్లకు సమానం. హీలింగు, సీక్రెట్స్, ఆపరేషన్స్, రహస్యాలను బయటికి తీయడం అనేది ఈ యొక్క శతభిష నక్షత్రానికి ఉన్నటువంటి మెయిన్ గుణం అండి. ఇది 12వ స్థానంలో మీన రాశికి ఉంది. 12th హౌస్ అంటే ఖర్చు, హాస్పిటల్ కూడా, హెల్త్ ఇష్యూస్, పాత రోగాలు, పాత భయాలు, బాధలు కొంచెం సర్ఫేస్ మీదకి వస్తాయి. స్పిరిచువల్ అవేకనింగ్, ఆసుపత్రులు, ఆశ్రమాలు, విదేశీ యాత్రలు ఇవన్నీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 63 రోజులు షాకింగ్గా ఉంటుంది. తర్వాత 63 రోజులు హీలింగ్, సెటిల్మెంట్గా ఉంటుందండి. ఫస్ట్ 63 రోజులు కొంచెం టఫ్గా అనిపిస్తుంది. తర్వాత 63 డేస్ చాలా బాగుంటుంది. 12వ స్థానం అంటే ఏంటి? ఖర్చులు, హాస్పిటల్, జైలు, రహస్య శత్రువులు, విదేశాల నివాసం, నిద్ర, డ్రీమ్స్, సబ్కాన్షియస్ మైండ్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. పాజిటివ్ ఫలితాలు ఏంటంటే విదేశీ ట్రావెల్, ఒంటరిగా పనిచేసే ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో, రీసెర్చ్, ఐటీ, బ్యాక్ ఎండ్, ఆర్ట్, హీలింగు, ఆసుపత్రి, ఎన్జిఓలు, ఆధ్యాత్మిక సేవ రంగాల్లో సర్వీస్ చేసేవారికి